వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రైతు కళాత్మకతకు అద్దం పడుతున్న కూటమి పార్టీల గుర్తుల దృశ్యం. ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని కౌలు రైతు ఎర్రి పాపారావు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో ఆయా పార్టీల ఎన్నికల గుర్తు ప్రచారం ప్రాధాన్యత అంశం. ప్రతి ఓటర్ తమ ఎన్నికల గుర్తు గుర్తుంచుకోవాలంటూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల గుర్తు ప్రచారం ప్రసార మాధ్యమాల ద్వారా ఊదరగొడుతున్నారు నాయకులు. ఇదంతా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఎన్నికల ప్రచారంలో భాగం. అయితే ఒక కౌలు రైతు తనకున్న కళాత్మక దృక్పథంతో రైతు అవసరం సాధన కోసం కూటమి పార్టీల గుర్తులను ప్రతి రైతు గుర్తుంచుకునేలా తాను నమ్మిన నేల తల్లి ఒడిపైన రైతుల ప్రయోజనం కోసం నమ్మకమైన కూటమి పార్టీల గుర్తులను, గోంగూర విత్తనాలను కళాత్మక దృష్టితో నాటిన వైనం చూపర్లను ఆకట్టుకుంది. ఆ కౌలు రైతు ఆలోచనలో మెరుగైన భావం ఉంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అనే నినాదంతో పాటుగా కూటమి పార్టీల ఎన్నిక గుర్తులైన సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తులను చూపర్లను ఆకట్టుకునే విధంగా తన పొలంలో వేసిన గోంగూర నారుతో మలచిన తీరు రైతులోని కళాత్మకతకు అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ అరుదైన దృశ్యం తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల గ్రామమైన అత్తోట గ్రామానికి చెందిన రైతు ఆలోచన నుండి గోంగూర మొక్కలుగా కూటమి పార్టీల గుర్తులు చూపర్లను అలరిస్తున్నాయి. గతంలో కూడా సందర్భానుసారంగా ఆ రైతు తన వరి పొలంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన లోగో వరి నారుతో వేసి పవన్ కళ్యాణ్ సైతం అబ్బురపరిచాడు. ఈ ఎన్నికల సమయంలో తమ ప్రయోజనాలు కాపాడే కూటమి పార్టీల గుర్తులను వేసి రాష్ట్ర వ్యాప్తంగా తన వంతు సాయంగా కూటమికి ప్రచారం చేద్దామనే సంకల్పంతో వేసినట్లు, అలాగే ప్రతి ఒక్కరూ రాష్ట్రం కోసం, యువతరం కోసం ఉమ్మడి కూటమికి ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఎర్రి పాపారావు తెలిపారు. ఈ కూటమికి యోగా వేసి మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి చేనికి నీళ్ళు, ప్రతి చేతికి పని, ఈ కాన్సెప్ట్ మాకు బాగా నచ్చి మేము రైతులం, మా రైతుల ద్వారాగా మేము ఏమి ఇవ్వాలో, ఎట్లా మద్దతు ఇవ్వాలో అనే ఆలోచనతో ఈ గుర్తులు వేసి కూటమికి మేము మద్దతు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరూ కుల మతాల విడి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం మనం కూటమికి ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. పట్టణ నాజర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి చందనోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం చందనోత్సవం అత్యంత వైభవంగా జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. ఆలయ కమిటీ సభ్యులు కె చంద్రశేఖర్ రెడ్డి, ఏ చంద్రశేఖర్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అదేవిధంగా ఈ నెల 21వ తేదీ స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇచ్చేదా మళ్ళీ ఈరోజు మన తెనాలి నాజర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో వైశాఖ మాసం నుంచి మనకి నెల రోజులు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొదటిగా ఈరోజు స్వామివారి యొక్క చందనోత్సవ కార్యక్రమం ఉదయం నుంచి విశేషంగా జరిగింది. ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకము, అనంతరము స్వామివారి యొక్క చందన దర్శన భాగ్యాన్ని భక్తులకు ఏర్పాటు చేసినాము. ఉదయం నుంచి స్వామివారిని అనేక వేల మంది భక్తులు స్వామి దర్శన భాగ్యాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. అలాగే ఈ నెల 21వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతి కార్యక్రమంలో కూడా ఉదయం నుంచి స్వామివారికి విశేషమైన అభిషేకములు, స్వామివారికి పూజలు జరుగును. అలాగే జూన్ 1వ తారీఖు హనుమ జయంతి పర్వదినాన్ని సంతరించుకొని
హనుమజ్జయ స్వామివారికి ఉదయం విశేషమైన అభిషేకము, సింధూర అభిషేకము, స్వామివారి దర్శనము ఏర్పాటు చేయవాలి. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగును. స్థానిక కొత్తపేటలోని తాలూకా జూనియర్ కళాశాల ఎదుట గల బ్రాహ్మణ పరిషత్ తెనాలి ఆధ్వర్యంలో పరశురామ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పరిషత్ కార్యాలయంలో పరిషత్ ప్రధాన కార్యదర్శి పోతావజల పురుషోత్తమ శర్మ సారథ్యంలో పరిషత్ కార్యవర్గం సభ్యులు పరశురాముని చిత్రపటానికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. శుక్రవారం ఎంతో శుభదినమని, పరశురామ జయంతితో పాటు అక్షయ తృతీయ, శ్రీకృష్ణుడు కుచేలుని కలిసిన రోజు, అరణ్యవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర అందించిన రోజుగా ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజని పురుషోత్తమ శర్మ తెలిపారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని పుణ్యకార్యాలు చేస్తే అవి అక్షయంగా నిరంతరం జన్మ సంబంధం లేకుండా మన వెంట వస్తాయని తెలిపారు. కొండలో నీరు దాహార్తులకు అందించడం, దాన ధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుందని చెప్పారు. నిషిత కర్మలకు దూరంగా ఉండటం మంచిదన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లక్కరాజు లక్ష్మణరావు మాట్లాడుతూ పరశురామ జయంతిలో దాగి ఉన్న ఉద్దేశం జ్ఞాన సంపదతో పాటు సంపద కలిగి ఎవరిని వారు రక్షించుకోవడమని తెలిపారు. దేశ కాలమానం బట్టి ఆచారాలు ఏర్పాటు చేశారని, ఈ కాలంలో ఎండలు ఎక్కువ కనుక గొడుగు, చెప్పులు, మంచినీరు దానం చేయటం వలన మేలు కలుగుతుందన్నారు. ఈ తరహా మహోన్నతమైన సంస్కృతి సాంప్రదాయాలను పర్యవేక్షించేందుకు బ్రాహ్మణ పరిషత్ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు త్రిపురారి పట్ల దత్తాత్రేయ శర్మ, మల్లేపల్లి ఆదిశేషగిరిరావు, బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యుడు ఎన్ఆర్కే శర్మ, చిన్నప్రగడ శ్రీనివాస్, పట్టణ రంగస్థల కళాకారుల సంఘం సభ్యులు ఉన్నారు. అక్షయ తృతీయ, అదేవిధంగా భగవాన్ పరశురామ జయంతి, ఏదైతే శంకర భగవత్పాదుల వారు కనకధారాస్తవాన్ని ప్రపంచానికి అందించిన మహోన్నతమైన రోజు. ఈ రోజున ఏదైతే మంచి పని మనం చేస్తామో అది అక్షయమే మన జీవితాల్లోకి వస్తుందనేది పెద్దల శాస్త్రవచనము. బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో భగవాన్ పరశురామ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ రోజున ప్రజలందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరం కూడా దాన ధర్మాలు చేస్తే అది వృద్ధి చెంది మన జీవితాలు, మన పిల్లల జీవితాలు బాగుంటాయనేది పెద్దల వచనము. అందరూ కూడా ఆ రకంగా మరి ఏదైతే అక్షయ తృతీయ అనగానే బంగారం కొనుక్కోండి అని చెప్పి మనం కొనుక్కోవటం కాదు, ఇవాళ మనం చేసే దాన ధర్మమే ఇవాళ మన జీవితానికి ఉపయోగపడుతుంది. తనను తాను త్యాగం చేసుకున్నవాడు ఎప్పుడైనా చరిత్రలో కీర్తించబడతాడు. పరశురామ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా మన పెద్దలు ఈ పర్వదినాలను ఏర్పాటు చేశారు. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ నుంచి ఇంకా పెరుగుతాయి అనేటువంటి ఇది ఉంది. పరశురాములు అంటే అసలు ఆయన పేరు రాముడు, భృగురాముడు. పరశువును ఆయుధంగా ధరించాడు కనుక ఆయన పరశురాములు అయ్యారు. కలియుగంలో జ్ఞానంతో పాటు శక్తి కూడా అవసరం. కేవలం జ్ఞాన సంపన్నత వల్లనే ఈ సమాజంలో మనగలగటం కష్టం కనుక శక్తి కూడా అవసరం అనేది ఆ పరశువు ధనువులను తెచ్చి మనం గ్రహించుకొని ఈ జ్ఞాన సంపన్నులైన వాళ్ళు అందరూ కూడా ఆ జ్ఞానంతో పాటు శక్తిని కూడా సమకూర్చుకోవాలనేది పరశురామ అవతారం యొక్క ఉద్దేశ్యం. టీమ్ యంగ్ జనరేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుడికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన ముసలయ్య అనే దివ్యాంగులకు పట్టణ స్వరాజ్ సెంటర్ వద్ద టీమ్ యంగ్ జనరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సాదిక్ ఆధ్వర్యంలో అందజేశారు. తమ సంస్థ తరపున భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్, గిరి గణేష్ యంగ్ జనరేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలోని పందెల ముసలయ్య అనే 40 ఏళ్ల వయసు గల వ్యక్తికి సుమారు కొన్ని సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అవటం వల్ల తన 2 కాళ్ళు అనేవి పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి కుటుంబం గడవడానికి కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఇటీవల ఈ మధ్య మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి నాకు కూడా ఇలాంటి ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా ఈరోజు మా టీం యంగ్ జనరేషన్ తరఫున మేము సంప్రదించి ఈ ముసలయ్యకి ఒక ట్రైసైకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఈయనకనే కాదు, ఎటువంటి అవసరం ఉన్నా సరే ఎవరికైనా మేము చేస్తున్న సమాజ సేవలు, అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఇలా ఎంతోమందికి చేస్తున్నాము. ఎవరైనా అవసరాల్లో ఉన్న మీకు తెలిసిన వారు ఎవరైనా మీరు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా మా టీంని సంప్రదిస్తే నా ఫోన్ నెంబర్ 7075746123. మా టీం యంగ్ జనరేషన్ ఖచ్చితంగా వచ్చి వాళ్ళకి సహాయం చేస్తామని తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు సాదిక్ ఆధ్వర్యంలో మరి ముసలయ్య అనే వ్యక్తికి కారుమూరిపాలెంకి చెందిన ముసలయ్య మరి మేమూరు మండలం చంపాడులో ఉంటా ఉన్నాడు అత్తగారి గ్రామంలో. మరి దురదృష్టవశాత్తు లారీ యాక్సిడెంట్లో తను 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. మరి అతనికి ట్రైసైకిల్ పాడైపోయి కొన్ని నెలలుగా ఇబ్బంది పడుతూ ఉండడం తరుణంలో ఎవరిదో ట్రైసైకిల్ మీద నంబర్ చూసి సాదిక్కి ఫోన్ చేసి, అయ్యా నాకు సైకిల్ కావాలి, నా ఇబ్బందుల్లో ఉన్నానంటే
మరి స్పందించి తక్షణమే మరి గత వారం కూడా ఒక ట్రైసైకిల్, అలాగే ఫ్రూట్స్ మర్చెంట్స్కి, అలాగే చెప్పులు కుట్టే కార్మికులకి వీళ్ళందరూ గొడుగులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కూడా ట్రైసైకిల్ మరి యంగ్ జనరేషన్ తరపున ఇస్తా ఉన్నాం. అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మే 19వ తేదీ అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు కొండపి శ్రీనివాస్ తెలిపారు. బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో గల గీతా మందిరం నందు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని, జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు ఉంటాయని, పోటీలలో పాల్గొనదలిచిన వారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని శ్రీనివాసరావు తెలిపారు. కార్యక్రమంలో సమస్త ప్రతినిధులు అందే బాలచంద్రమౌళి, ఎం శ్రీనివాసరావు, బి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తారీఖు ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనకనున్న గీతామందిరంలో పోటీలు నిర్వహిస్తున్నాము. అన్నమాచార్య పోటీలు 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు జూనియర్ 1 గాను, 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు జూనియర్ 2 గాను, మరలా పెద్దవాళ్ళకి 21 సంవత్సరాల నుంచి 35 వరకు సీనియర్ 1 గాను, 36 సంవత్సరాల నుంచి 65 వరకు సీనియర్ 2 గాను విభజించి, వీళ్ళలో కూడా బహుమతి చిన్నపిల్లలకైతే మొదటి బహుమతి 1000 రూపాయలు గాను, పెద్దవాళ్ళకి మొదటి బహుమతి 500 గాను, రెండో బహుమతి 500 గాను, మూడో బహుమతి 300 గాను నిర్ణయించి ఈ పోటీలు నిర్వహిస్తున్నాము. 9246440685కి మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా మన ఈ కార్యక్రమంలో మీ పిల్లల్ని మీరు పెద్దవాళ్ళు కూడా పాల్గొనవచ్చు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే ప్రతి వారము ఆదివారము, బుధవారము చిన్నారులకు అన్నమాచార్య సంకీర్తనలు ఉచితంగా నేర్పబడును. కాబట్టి ప్రజలందరూ మీ చిన్నారులకు, చిన్నపిల్లలందరికీ ఈ అన్నమాచార్య సంకీర్తన బృందం వారిచే శ్రీ కొండపి వసుంధర గారు, శ్రీనివాసరావు గారి బృందం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆలయ ప్రాంగణం నందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలందరూ మీ చిన్నపిల్లలందరికీ నేర్పించి ప్రతి సంవత్సరం డిసెంబర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చిన్నారులకు పోటీలు నిర్వహించి అక్కడ ఉచితంగా తీసుకుని వెళ్ళి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.